Dear Gay, dear GATE aspirants and parents, welcome back to my channel. మరి GATE 2026 ఎగ్జామినేషన్కి అయితే మరి టైం అవుట్. మరి దీనికి సంబంధించిన డేట్స్ కూడా వచ్చేసినాయి. అడ్మిట్ కార్డు ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు వచ్చేసింది. ఇప్పుడు అడ్మిట్ కార్డులో మరి కొంతమంది స్టూడెంట్స్ అలానే వీడియో చేశాను, ఇంకా ఏం తీసుకెళ్ళాలి సార్ మరి అని ఒకసారి అడగటం జరుగుతుంది. మరి చూసినట్టయితే మనకి మరి ఫిబ్రవరి 7వ తారీఖు ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫిబ్రవరి మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ జరుగుతుంది. ఫిబ్రవరి 8 మార్నింగ్, ఈవినింగ్ 14 మార్నింగ్, అంటే డిఫరెంట్ పేపర్లు అనమాట. ఒక్కొక్క పేపర్, ఎందుకంటే 2 పేపర్ కాంబినేషన్ ఉంది కదా. సపోజు 2 పేపర్ కాంబినేషన్, ఇప్పుడు నేను 2 పేపర్లు అప్లై చేసుకున్నప్పుడు నాకు ఫిబ్రవరి 7న ఒక పేపర్ జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 15 ఇంకో పేపర్ జరగవచ్చు. పేపర్ 1 ఒక రోజు, పేపర్ 2 వచ్చి ఒక రోజు జరగవచ్చు. అందుకని వీళ్ళు 2 పేపర్ కాంబినేషన్ జరిగితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు సింగిల్ పేపరు మనకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ డే ఎగ్జామ్ ఉండేది, సింగిల్ డే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది మా టైంలో. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, మరి డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. మరి ఒక గేట్ టాపర్గా నాకుండా మరి అవగాహనతో వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మరి వీడియోని లైక్ చేయండి అమ్మా, ఎందుకంటే మన దగ్గర ఎన్ఐటికి సంబంధించిన రేపొద్దున మరి ఐఐటి కట్ ఆఫ్స్ ఇస్తున్నా, మరి ఎన్ఐటి ఈ 2 కూడా ప్లస్ ఇవి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, మరి ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు మీకు సెంట్రల్ యూనివర్సిటీ ప్లస్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా. ఈ త్రిబుల్ ఐటీస్ గ్వాలియర్ కానీ, అలహాబాద్ కానీ, మంచి త్రిబుల్ ఐటీస్ పూణే కానీ, వీటిల్లో కట్ ఆఫ్ ఎంతో కూడా డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్ ఇవ్వండి. మరి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు, మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్కి అనేది ఒకసారి మనం చూద్దాం. మరి ఎగ్జామినేషన్ ఇది ఆల్ టికెట్ నమూనా అయితే ఈ విధంగా ఉంటుంది. గేట్ ఆల్ టికెట్ మనకి 2026 మన స్టూడెంట్స్ పంపించారు. అడ్మిట్ కార్డు మార్నింగు 9:30 నుంచి 12:30 వరకు అయితే మార్నింగ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ 9:30 నుంచి 12:30. సిఎస్ పేపర్ అయితే మరి ఫిబ్రవరి 8వ తారీఖున మనకి పిసిఎస్ పేపర్, అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈసీ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి కదా. స్టూడెంట్స్ యొక్క నేమ్ కానీ, మరి స్టూడెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇట్లా వస్తుంది. ఆధార్ నెంబర్ నేను ప్రైవసీ దృష్ట్యా అన్నీ బ్లాక్ చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా, మ్యాటర్స్. మరి ఎగ్జామినేషన్ కోడ్, మీరు కోడ్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరోజు ముందుగా వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి 1 డే బిఫోర్ అడ్వాన్స్ వెళ్ళండి. సపోజు ఈ స్టూడెంట్కి ఎగ్జామ్ జరిగింది కదా. ఈ స్టూడెంట్కి ఎప్పుడు ఎగ్జామినేషన్ మనకి, ఈ స్టూడెంట్స్కి ఫిబ్రవరి 8వ తారీఖున, మీరు 7వ తారీఖునే వెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి. అది ఎక్కడ ఉంది ఏంది, మరి దీని కోడ్ ఏంది, దీని యొక్క మరి ఈ కోడ్ వచ్చేసి వాళ్ళ యొక్క మరి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క మరి గేట్ మీద అంటించి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇక్కడ ఈ అడ్రస్ చూసి మోసపోకండి. అయాన్ డిజిటల్ అయాన్ కూడా ఇది ఓకే. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రపోజ్ విజయవాడ కానీ, ఒంగోలు కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండొచ్చు, తిరుచి కానీ ఇట్లా ఉండొచ్చు. మరి ఈ కోడ్ ఇది ఓకే. ఫస్ట్ మనం చూడవలసింది కోడ్, తర్వాత ఈ యొక్క అడ్రస్. అంటే ఓకే, మనం ఫస్ట్ అడ్రస్ చూడాలి. తర్వాత అడ్రస్కి వెళ్ళిన తర్వాత ముందు మరి కాలేజీకి వెళ్ళాలి కదా. అందుకని ఫస్ట్ నెంబర్ 1 అడ్రస్ చూడాలి, నెంబర్ 2 వచ్చి కోడ్. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. మీకు మ్యాచ్ అయితేనే ఇది మీ సెంటర్ అని కన్ఫామ్ అవుతుందమ్మా. లేకపోతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం అది జరిగింది. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు. మరి ఏమేమి తీసుకెళ్ళాలి జస్ట్ మీరు ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు, మీరు ఫిజికల్ కాపీ ఏమో కలర్ తీసుకోండి, కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకటి నేను తీసుకుంటే కలర్ ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు ప్రింట్, కలర్లో ఉన్న ప్రింట్ తీసుకెళ్తే సరిపోయింది. మళ్ళీ దీనిలో కూడా ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా చాలామంది సలహాలు అడుగుతారు, సార్ ప్రింట్అవుట్ ఓకే, కాకపోతే కలర్ ఉంటే మంచిది. 2 కూడా కలర్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఆల్రెడీ మరి గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి పంపించిన ఆధార్ కార్డు ఉంటే అది తీసుకెళ్ళండి, లేకపోతే పాన్ కార్డు తీసుకెళ్ళండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, అంటే అందరూ కూడా మేజర్సే కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళండి. అంతేగాని సపోజ్ ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పారు, ఎలక్ట్రానిక్ కాపీ, సార్ నా మొబైల్లో ఉందా ఈ అడ్మిట్ కార్డు అంటే కుదరదమ్మా, గుర్తుపెట్టుకోండి. మొబైల్లో ఉన్నది యాక్సెప్ట్. ప్రింటెడ్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు మస్ట్ బి ప్రజెంట్, అంటే కలర్లో ప్రింట్ చేసుకుని వెళ్ళండి. కలర్ తీసుకుని వెళ్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఫోటో ఐడి 2 ఈ యొక్క
ఆప్షన్ 1 మీకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఒకటి అడ్మిట్ కార్డు విత్ కలరు, తర్వాత రెండోది ఆధార్ కలరు, లేకపోతే జిరాక్స్ ఉంటే దాన్ని ఫోటో ఐడి, ఇదిగో పాన్ కార్డ్ అయినా పాస్పోర్టు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేజర్సే కాబట్టి మరి అందరూ కూడా 22-21 ఇయర్స్ ఉంటాయి. 21 అబోనే, గ్రేటర్ దాన్ 21 ఇయర్స్ ఉంటాయి ప్రతి స్టూడెంట్స్కి. అందరూ కూడా మేజర్సే కాబట్టి టు ఫెసిలిటేట్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ 90 minutes. అంటే మీరు 90 minutes బిఫోర్ షెడ్యూల్ కమిట్. సపోజ్ ఇక్కడ మీరు 9:30 కదా, 90 minutes అంటే మనకి 1.5 1.5 hour. 1.5 hour అంటే మీకు 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. 8 hours ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ దగ్గరికి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రూల్స్ నియమాలు ఆల్రెడీ చెప్పాను వీడియోకి, మరి ఇంకోసారి స్టూడెంట్స్కి చెప్తాం జరుగుతుంది. మరి 8 గంటలకల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండండి. క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు ఆక్యుపై సీట్స్ అండ్ లాగిన్తో, అంటే 20 నిమిషాల ముందు మీరు లాగిన్ అవ్వచ్చు హ్యాపీగా. డ్యూరింగ్ ఎగ్జామినేషన్ వర్చువల్ క్యాలిక్యులేటర్ అవైలబుల్. అంటే క్యాలిక్యులేటరే మీ యొక్క సిస్టమ్ మీద క్యాలిక్యులేటర్ ఉంటుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అమ్మ. ఫోన్కి పర్సనల్ క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ నాట్ అలౌడ్. చార్టు, టేబుల్స్, పేపర్స్, బుక్ నాట్ అలౌడ్ ఇంటూ ఎగ్జామినేషన్. స్క్రిప్ట్ ప్యాడ్ విల్ బీ ప్రొవైడ్. వాళ్ళు రఫ్ వర్క్ చేసుకుంటానికి ఒక మరి స్క్రిప్ట్ ప్యాడ్ అయితే ఇస్తారు. దే విల్ ప్రొవైడ్ సమ్ స్క్రిప్ట్ ప్యాడ్ టు డూ ద రఫ్ వర్క్. యూ గైస్ నో నీడ్ టు వర్క్, నో నీడ్ టు వరీ. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ పెన్సిల్. క్యాండిడేట్ ఆల్సో మీరేం చేయాలి, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి. మీరు తీసుకువెళ్ళాల్సింది ఏమైంది, ఒకటి అడ్మిట్ కార్డు, రెండోది ఏం చేయాలి బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. రెండోది మీ యొక్క ఐడి కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళాలి. మూడోది మీరు పెన్నో పేపరు ఇవి ఓన్ పెన్ను, పెన్సిల్, ఈ రెండు తీసుకువెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు. మూడోది. నాలుగోది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఈ 4 తీసుకెళ్తే హ్యాపీ, సరిపోయింది. ఇక ఇవన్నీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఐటమ్స్ మెన్షన్ ఇన్ .1 ఎగ్జామినేషన్ పర్సనల్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. సపోజ్ ఏమైనా తెచ్చుకుంటే లగేజీ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే బయట పెట్టమంటారు. మీరు ఎగ్జామినేషన్కి బయట పెట్టమంటారు. బయట పెట్టినప్పుడు అవి కానీ పోతే ఎగ్జామినేషన్ అఫీషియల్స్ నాట్ రెస్పాన్సిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పర్సనల్స్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు బయట క్యాండిడేట్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ విల్ బి డిరిజిస్టర్, డిబార్డ్. ఎగ్జామినేషన్ ఏమైనా తప్పులు చేస్తే మీరు డిబార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ అయిన వరకు కూడా మరి వెళ్ళటానికి లేదు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ ఎనీ హెల్త్ ఇష్యూ రిక్వెస్ట్ బ్రింగ్ రెలవెంట్. మరి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. హెల్త్ ఇష్యూ రిక్వెస్ట్ టు బ్రింగ్ రెలవెంట్ మెడికేషన్స్. అంటే మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏమైనా ఉంటే మెడిసిన్స్ తెచ్చుకోండి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే మీరు ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1 hour కాంపన్సేటరీ, 1 hour ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ప్రతి ఒక్క మన గేట్ రాసే స్టూడెంట్స్ ఐఐటీలోనే సీట్ రావాలమ్మా. మన మోటో ఏంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఐఐఎస్సి బెంగళూరులో జాయిన్ అవ్వాలి, తర్వాత ఐఐటి జాయిన్ అవ్వాలి, తర్వాత టాప్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి. ఇది గేట్ రాసేవాళ్ళ మోటో. నేను నా సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకునేవాళ్ళు ఐఏఎస్సి, ఐఐటి, టాప్ ఎన్ఐటీలో సీట్ రావాలి. లేకపోతే మీరు ఈ గేట్ రాయటం వల్ల ప్రయోజనం లేదు, అది గుర్తుపెట్టింది. తర్వాత లేకపోతే పిఎస్సిలో రావాలి. గేట్ రాయటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్స్టిట్యూట్లో రావాలి. అంతేగాని లోకల్ కాలేజీలో మళ్ళీ ఎంటెక్ చేయటం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మంచిగా చదువుకోండి, హ్యాపీగా చదువుకోండి. ఏదో మనం ఏదైనా చేస్తే మరి ఉపయోగకరంగా ఉండాలి కదా. మీకు జాబ్స్ మరి సెటిల్మెంట్లు బాగానే వస్తాయి, ఇబ్బంది లేదు. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేసి అడుగుతున్నారు, సార్ నేను జాబ్ చేస్తున్నాను
3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఒక స్టూడెంట్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను 2027 గేట్ రాయొచ్చు అంటే రాయొచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. నాకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదంటున్నారు. మీకు జాబ్లో సాటిస్ఫాక్షను సపోజ్ 1 ఇయర్ అయ్యింది, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేరారు, మీకు జాబ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ సాటిస్ఫాక్షన్, యూ కమ్ అండ్ డూ ద ఎంటెక్ చేసుకో, మరి గేట్ రాయండి. తర్వాత మీకు 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా మరి గేట్ కూడా రాసుకో. అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళని నేను సజెస్ట్ చేయను కాబట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కెరియర్కి లాగించాలి, బండి లాగించాలి కాబట్టి మరి ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ అయిన వాళ్ళు కూడా మరి గేట్ రాసి మీరు మంచి కెరియర్ ఆపర్చునిటీస్ని అయితే పొందండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.